ట్రేడింగ్ లో క్యాండిల్ స్టిక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఈ సింగిల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఎలా ట్రేడ్ తీసుకోవాలో నేను మీకు నేర్పిస్తాను. ముందుగా చూసుకుంటే ఇది నిఫ్టీ 50 చార్ట్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్. నేను ఆల్రెడీ మార్క్ చేసి ఉంచుకున్నాను, ఎందుకంటే టైం వేస్ట్ కాకుండా మీకు తొందరగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అండ్ టైం వేస్ట్ కాకుండా మీకు తొందరగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఆల్రెడీ మార్క్ చేసి పెట్టుకున్నాను. దీన్ని మీరు చూసుకుంటే హ్యామర్ క్యాండిల్ అని పిలుస్తాం. ఎందుకు దీన్ని హ్యామర్ అని పిలుస్తారంటే బాడీ అనేది చిన్నగా ఉండాలి అండ్ విగ్ అనేది ఈ బాడీ కంటే డబల్ కంటే ఎక్కువ ఉంటే మనం హ్యామర్ అని పిలుస్తాం. డబల్ అయినా ఉండాలి, లేకపోతే డబల్ కంటే ఎక్కువ ఉండాలి. కాబట్టి దీన్ని మనం హ్యామర్ అని పిలుస్తాము. ఈ క్యాండిల్ అనేది చార్ట్ బాటమ్ లో ఫామ్ కావాలి. ఈ చార్ట్ బాటమ్ లో ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ కన్ఫర్మేషన్ చూసుకొని మనం ట్రేడ్ అనేది అప్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఈ పేర్లు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఈ క్యాండిల్ స్టిక్స్ బాడీ షేప్ ఉందా వీటిని మాత్రం కన్ఫర్మ్ గా గుర్తు పెట్టుకోవాలి. అండ్ ఎక్కడ ఫామ్ అవుతుందో అది గుర్తు పెట్టుకోవాలి. ఎక్కడ ఫామ్ కావాలంటే చార్ట్ బాటమ్ సైడ్ లో ఫామ్ కావాలి. అప్పుడు మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ట్రేడ్ అనేది అప్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు చూసుకుంటే ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ కన్ఫర్మేషన్ దగ్గర మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ స్టాప్ లాసెస్ అనేది ఈ క్యాండిల్ కొంచెం లో పెట్టుకోవాలి అండ్ టార్గెట్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. స్టాప్ లాస్ అనేది ఈ క్యాండిల్ వరకు పెట్టుకోవాలి, లో వరకు. అండ్ ట్రేడ్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ క్యాండిల్ ఏదంటే ఇది ఈ క్యాండిల్ కనబడుతుంది, రెడ్ క్యాండిల్. దీన్ని షూటింగ్ స్టార్ అని అంటాం. అండ్ క్యాండిల్ స్టిక్స్ లో కలర్స్ తోటి అండ్ క్యాండిల్ స్టిక్స్ లో మెయిన్ అనేది కలర్ మనకు అవసరం లేదు. రెడ్ కలర్ ఉందా, గ్రీన్ కలర్ ఉందా అనేది మనకు ఓన్లీ క్యాండిల్ స్టిక్స్ బాడీ మాత్రమే అవసరం. ఎలా ఫామ్ అవుతుంది, ఏ షేప్ లో ఉంది, దాన్ని ఏమని పిలుస్తారు, ఈ పేర్లు అయితే అవసరం లేదు, కానీ ఈ క్యాండిల్ షేప్ మాత్రం మనం చూసుకోవాలి. అండ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఈ క్యాండిల్ ఎక్కడ ఫామ్ కావాలంటే చార్ట్ టాప్ సైడ్ లో ఫామ్ కావాలి. ఆ టాప్ సైడ్ లో ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ కన్ఫర్మేషన్ చేసుకుని మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. డౌన్ సైడ్ ఈ క్యాండిల్ ని షూటింగ్ స్టార్ అని అంటాము. నెక్స్ట్ ఇది ఎక్కడ మనం ట్రేడ్ తీసుకోవాలంటే నెక్స్ట్ క్యాండిల్ కన్ఫర్మేషన్ తీసుకొని మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. టార్గెట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ క్యాండిల్ కొంచెం అప్ సైడ్ లో మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మీరు చూసుకుంటే నెక్స్ట్ క్యాండిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. అది నిఫ్టీ 50 చార్ట్ కదా. ఈ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్ లో మీకు చూపిస్తాను. 1 మినిట్. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఈ రెడ్ క్యాండిల్ ఉందా, దీన్ని మనం హ్యాంగింగ్ మ్యాన్ అని పిలుస్తాము. ఈ బాడీ ఏమో బాడీ కొంచెం ఉండాలి. ఈ విగ్ అనేది 2 కంటే ఎక్కువ ఉండాలి. 2 కంటే ఎక్కువ ఉంటే ఇంకా బాగా స్ట్రాంగ్ క్యాండిల్ అని అర్థం. 2 కంటే కూడా పర్లేదు, కానీ 2 కంటే ఎక్కువ ఉంటేనే మనం ఈ క్యాండిల్ అనేది ఫామ్ అయింది, కన్ఫర్మేషన్ కరెక్ట్ అని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్యాండిల్ కి మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఈ క్యాండిల్ టాప్ సైడ్ లో ఫామ్ అయింది చార్ట్, కాబట్టి నెక్స్ట్ క్యాండిల్ వరకు మనం కన్ఫర్మేషన్ తీసుకొని ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. స్టాప్ లాస్ ఈ క్యాండిల్ కొంచెం హై పెట్టుకోవాలి అండ్ టార్గెట్ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఈ క్యాండిల్ ని హ్యాంగింగ్ మ్యాన్ అని పిలుస్తారు. ఇక్కడ ఫామ్ కావాలంటే చార్ట్ లో అప్ సైడ్ లో ఫామ్ కావాలి. అండ్ ఇంకో క్యాండిల్ స్టిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేమో ఇన్వర్టెడ్ హ్యామర్. ఈ క్యాండిల్ ఇది మిడిల్ క్యాండిల్ ఉందా, ఎందుకంటే బాడీ అనేది డౌన్ సైడ్ ఉంది, విగ్ అనేది అప్ సైడ్ ఉంది, కాబట్టి దీన్ని ఇన్వర్టెడ్ హ్యామర్ అంటారు. హ్యామర్ దీన్ని అంటారంటే ఇక్కడ మీకు ఆల్రెడీ చూపించిన ఇగో ఈ క్యాండిల్ లెక్క, కానీ ఈ బాడీ అనేది కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఇది హ్యామర్ దాంట్లోకి రాదు. బాడీ చిన్నగా ఉండాలి, విగ్ అనేది చాలా పెద్దగా ఉండాలి. బాడీ కంటే 2 సైజ్ పెద్దగా ఉండాలన్నమాట విగ్, అప్పుడే మనం హ్యామర్ అని పిలుస్తాం. దీని అయితే ఇన్వర్టెడ్ హ్యామర్ అంటాం, ఎందుకంటే ఈ బాడీ కంటే విగ్ 2 సైడ్ పెద్దగా ఉంది కాబట్టి ఇన్వర్టెడ్ హ్యామర్. అండ్ ట్రేడ్ ఎట్లా తీసుకోవాలంటే నెక్స్ట్ క్యాండిల్ కన్ఫర్మేషన్ తీసుకుని ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ స్టాప్ లాస్ అనేది ఈ క్యాండిల్ లో పెట్టుకొని ట్రేడ్ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. అర్థం కాకపోతే పెన్ పేపర్ తీసుకొని రాసుకొని అర్థం చేసుకోండి అండ్ రివిజన్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. అండ్ ఎక్కడ ఫామ్ అయితే ఈ క్యాండిల్ వర్క్ అవుతుంది, ఎక్కడ ఫామ్ కాకపోతే వర్క్ కాదు అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఎక్కడ ఫామ్ కావాలంటే చార్ట్ బాటమ్ సైడ్ లో ఫామ్ కావాలి ఈ క్యాండిల్. అండ్ ఇంకోటి నెక్స్ట్ క్యాండిల్ నేను చూపించిన కదా, ఆ క్యాండిల్ ఎక్కడ ఫామ్ కావాలంటే చార్ట్ అప్ సైడ్ లో ఫామ్ కావాలి. ఈ పేర్లు కూడా రాసుకోండి. అండ్ ఇట్లా మీరు టాప్ సైడ్ దగ్గర ఈ క్యాండిల్ ఫామ్ అయితే వర్కౌట్ అవుతుంది అండ్ బాటమ్ దగ్గర ఈ క్యాండిల్ ఫామ్ అయితే వర్కౌట్ అవుతుంది అని రాసుకొని తర్వాత మీరు రివిజన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్యాండిల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సెన్సెక్స్ చార్ట్ అనమాట. దీంట్లో కూడా 30 మినిట్స్ టైం ఫ్లో, ఎందుకంటే మనకు టైం వేస్ట్ కాకూడదని నేను ఆల్రెడీ మార్క్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ పెద్దగా విగ్ ఉందా, ఓన్లీ రెడ్ విగ్ ఉంచుడు, దాన్ని మనం ఏమంటే డ్రాగన్ ఫ్లై డోజీ క్యాండిల్ అంటాం. అంటే ఈ విగ్ అనేది చాలా 444 లో ఎక్కువ ఉండాలి. ఈ బాడీ కంటే బాడీ కొంచెమే ఉంటది, విగ్ అనేది ఎక్కువ పెద్దగా ఉంటది. ఈ క్యాండిల్ ఎక్కడ ఫామ్ కావాలంటే చార్ట్ బాటమ్ దగ్గర ఫామ్ అయితే దాన్ని నెక్స్ట్ క్యాండిల్ కన్ఫర్మేషన్ తీసుకుని మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఎట్లా అంటే మనం ట్రేడ్ తీసుకోవచ్చు అప్ సైడ్ అవుతుందని సింపుల్ గా ఇట్లా ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ అనేది ఆ క్యాండిల్ కొంచెం బాటమ్ దగ్గర పెట్టుకొని ట్రేడ్ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. దీన్ని డ్రాగన్ ఫ్లై డోజీ అంటారు. ఇక్కడ మీకు కలర్స్ తోటి ఇంపార్టెంట్ లేదు అండ్ పేరు కూడా అంత అవసరం లేదు, కానీ రాసుకుంటే మనకి మంచిది, రాసుకోండి. అండ్ పేర్లు గుర్తు పెట్టుకోకపోయినా పర్లేదు, కానీ ఈ బాడీ సైజ్ ఉందా, ఈ ఫిగర్ దీన్ని మాత్రం మనం గుర్తు పెట్టుకోవాలి. ఈ క్యాండిల్ స్టిక్ ఇలా ఫామ్ అయితే
మార్కెట్ అప్ సైడ్ అవుతుంది, మార్కెట్ డౌన్ సైడ్ వస్తుందని. అండ్ ఈ క్యాండిల్ ఉందా, దీన్ని గ్రావిస్టోన్ డోజీ అని అంటాం అనమాట. ఇక్కడ కూడా విగ్గు పెద్దగా ఉంది, బాడీ చిన్నగా లోగా ఉంది కాబట్టి దీన్ని గ్రావిస్టోన్ డోజీ అంటాం. అంటే రెసిస్టెంట్ దగ్గర ఈ క్యాండిల్ ఫామ్ కావాలి, అప్పుడు నెక్స్ట్ క్యాండిల్ కన్ఫర్మేషన్ తీసుకుని ట్రేడ్ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇగో ఇట్లా స్టాప్ లాస్ ఆ క్యాండిల్ లో దగ్గర పెట్టుకోవాలి, అండ్ ట్రేడ్ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎక్కడ ఫామ్ కావాలంటే రెసిస్టెంట్ దగ్గర ఫామ్ కావాలి, చార్ట్ టాప్ సైడ్ లో. అండ్ ఇది ఎక్కడ ఫామ్ కావాలంటే చార్ట్ బాటమ్ సైడ్ లో ఫామ్ కావాలి, సపోర్ట్ దగ్గర. అప్పుడే ఈ క్యాండిల్స్టిక్ మనకు వర్కౌట్ అవుతుందని అర్థం చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీరు చూసుకుంటే నెక్స్ట్ క్యాండిల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ క్యాండిల్ కనబడుతుందా, ఇది ఓన్లీ విగ్ ఉంది, బాడీ అనేది స్మాల్ గా ఉంది, చిన్నగా. దీన్ని బుల్లి స్పిన్నింగ్ టాప్ అంటారు. ఇది ఎక్కడ ఫామ్ కావాలి ఈ క్యాండిల్ అంటే చార్ట్ బాటమ్ సైడ్ లో ఈ క్యాండిల్ ఫామ్ కావాలి. అండ్ నెక్స్ట్ క్యాండిల్ కన్ఫర్మేషన్ తీసుకొని మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇలాగా స్టాప్ లాస్ ఈ క్యాండిల్ లో దగ్గర పెట్టుకొని ట్రేడ్ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఈ క్యాండిల్ కనబడుతుంది, దీన్ని ఏమంటారంటే హ్యామర్ అంటారు. ఆల్రెడీ మీకు చెప్పిన ఈ క్యాండిల్స్ మీరు గుర్తు పెట్టుకోవాలి, రాసుకుంటే మీకు గుర్తుంటుంది. అండ్ రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ క్యాండిల్ చూపిస్తాను. క్యాండిల్ ఎక్కడ ఫామ్ కావాలంటే చార్ట్ అప్ సైడ్ లో ఫామ్ కావాలన్నమాట, టాప్ సైడ్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వస్తుందని మనం కన్ఫర్మేషన్ తీసుకుని ట్రేడ్ తీసుకోవాలి. దీన్ని ఏమంటారంటే బేరిష్ స్పిన్నింగ్ టాప్ అని పిలుస్తారు. ఈ పేర్లన్నీ జపానీస్ వాళ్ళు పెట్టినవి కాబట్టి ఈ పేర్లతోటి అంత అవసరం లేదు, కానీ గుర్తు పెట్టుకుంటే మంచిది అనమాట. కానీ ఈ బాడీ సైజ్ మనం గుర్తుపెట్టుకోవాలి, బాడీ ఎలా ఫామ్ అవుతుంది, క్యాండిల్ స్టిక్స్ ఎలా ఫామ్ అవుతుందో మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ మనం ట్రేడ్ ప్లాన్ తీసుకోవాలన్నమాట. ఇలాగా స్టాప్ లాస్ అనేది కొంచెం ఈ క్యాండిల్ అప్ సైడ్ పెట్టుకుని ట్రేడ్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు చూసుకుంటే ఇది ఏదంటే బిట్ కాయిన్ లో, ఇది కూడా 30 minutes టైం ఫ్రేమ్ నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకుంటే క్యాండిల్ ఉంది, గ్రీన్ క్యాండిల్, దీన్నే మనం బుల్లిష్ మారిబుజు అని పిలుస్తాము. కొంచెం విగ్గున్నా పర్లేదు, కానీ ఎక్కువ విగ్గులు ఉండకూడదు. అంటే ఈ క్యాండిల్స్ ఈ క్యాండిల్స్ విగ్గులు ఉన్నాయి చూడు, అట్లా ఉండొద్దు. మొత్తం గ్రీన్ క్యాండిల్ ఉండాలి. కొంచెం చిన్నగా పెద్దగా విగ్గున్నా పర్లేదు, కానీ ఎక్కువ ఉండదు అనమాట. దాన్నే మనం బుల్లిష్ మారిబుజు అని పిలుస్తాం. ఈ క్యాండిల్ ఎక్కడ ఫామ్ కావాలంటే చార్ట్ బాటమ్స్ దగ్గర ఫామ్ కావాలి, సపోర్ట్ దగ్గర ఫామ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ కన్ఫర్మేషన్ తీసుకొని మనం ట్రేడ్ అనేది ప్లాన్ తీసుకోవాలన్నమాట. ఇలాగా ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి. అండ్ సేమ్ అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే బేరిష్ మారుబుజు, అదేమో బుల్లిష్ మారుబుజు, ఇదేమో బేరిష్ మారుబుజు. బేరిష్ మారుబుజు ఎందుకంటే చార్ట్ టాప్ సైడ్ లో ఫామ్ అయింది కాబట్టి దీన్ని బేరిష్ మారుబుజు అంటారు. ఈ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ నుంచి మనం అనేది ట్రేడ్ తీసుకోవాలి. ట్రేడ్ అనేది ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలన్నమాట. స్టాప్ లాస్ అనేది క్యాండిల్ కొంచెం హై పెట్టుకొని ట్రేడ్ మనం ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇవే మోస్ట్ గా ఇంపార్టెంట్ యూజ్ చేసేటివి చాలా మంది సింగిల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్. మీరు ఒక బుక్ పెన్ను తీసుకొని రాసుకుంటే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నా కాబట్టి సింపుల్ గా అనబడుతుంది, కానీ తర్వాత మళ్ళీ మర్చిపోతారు. కాబట్టి బుక్ పెన్ తీసుకొని రాసుకోండి, లేకపోతే అర్థం చేసుకోండి. ఈ వీడియో ఇంకోసారి చూసుకోండి, క్లారిటీగా మంచిగా అర్థం చేసుకుంటే మనకు చాలా యూస్ఫుల్ గా అవుతుంది ట్రేడింగ్ లో. ఈ క్యాండిల్స్ ఎక్కడ ఫామ్ అవుతున్నాయి, సపోర్ట్ దగ్గర ఫామ్ అవుతుందా, రెసిస్టెంట్ దగ్గర ఫామ్ అవుతుందా, ఈ క్యాండిల్స్ ఎక్కడ వర్క్ చేస్తాయి అనేది మీకు బ్యాక్ టెస్ట్ చేసుకోండి, మార్కెట్ లో చూసుకుంటే మీకు అర్థమవుతుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.